జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు. మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి, మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని, ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు, ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు, టీవీ5ని ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పటి తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు 60 సంవత్సరాల రక్త చరిత్ర. ఇప్పుడు ఒక్కోటి చెప్తాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడుని టార్గెట్ చేస్తాడు అంటే, రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట వెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి, హత్య చేసి, రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు. కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని, రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడుని టార్గెట్ చేశారు. దాదాపు 30-35 ఏళ్ల క్రితమే వెరైటీస్ గనుల్ని రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక సభా సంఘం వేసి, నటరాజన్ కమిటీ వేసి, ఆ సభా సంఘం నివేదికలో రాజశేఖర రెడ్డి కుటుంబం వెరైటీస్ గనుల విషయంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి అప్పట్లోనే 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందో ఈనాడు పేపర్ రాసింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మీద కక్ష. 2004 ఎన్నికల నాటికి హైదరాబాదులో ఉన్న ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తే తప్ప ఆర్థికంగా బండి నడపలేని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులయ్యారో వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని, ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద కక్ష కట్టాడు. అసలు 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకున్న ఇమేజ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలు కాదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు, తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాత బస్తీల్లో మత కలహాలు సృష్టించి 2000 మంది మరణానికి కారణమయ్యాడని. అంటే ఒక ఫ్యాక్షనిస్టు ఇమేజ్ ఉన్న రాజశేఖర రెడ్డి ఇమేజ్ని మార్చింది ఆయన పాదయాత్ర. మరి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర రెడ్డి పాదయాత్రని
ఒక డైలీ సీరియల్గా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా మార్చటంలో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా, పత్రికగా ఆంధ్రజ్యోతి ఆ రోజు రాస్తే, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చదివి నీ తండ్రి మీద అభిమానం పెంచుకొని ఎంతోమంది ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర రెడ్డిని ప్రజామోదం ఉన్న నాయకుడిగా మార్చటంలో ఆ రోజు ఆంధ్రజ్యోతి మీకు సహకరించింది. అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు రాసింది, అది మీకు ఉపయోగపడింది. మరి మంచి చేస్తే మంచి రాసింది, తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది, ప్రశ్నించింది. మీరు వెనకుండి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినా కూడా, దాడి చేయించినా కూడా ఒక దమ్మున్న పత్రికగా నిలబడి ఫోర్త్ ఎస్టేట్గా తన పాత్ర నిర్వహిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ లొంగలేదు. ఈరోజు మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తన కష్టాలు చెప్పుకుంటుంది. ఇంతకన్నా ఒక అన్నగా నీకు ఇంకేం కావాలి? ఇంతకన్నా ఇంత నీచమైన పరిస్థితి ఏ అన్నకైనా వస్తుందా? అంటే ఏ మీడియానైతే, ఏ పత్రికలనైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడో, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పత్రికలు వాస్తవాలని రాస్తున్నాయి, వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. అదే సమయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి భయపడలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి తగ్గలేదు, రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.